గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్రణ చేసి అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిసాము. జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము. ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా పార్టీ మా మహిళలందరం కూడా ఉంటాము. ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పమని చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనే దానికి మరొక ఉదాహరణగా ఈ రోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్రణ చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ ఉండి మనం తీసుకుంటే 15వ తేదీ ఈ సంఘటన జరిగింది. 16వ తేదీ ఉదయమే ఈ బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్ కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత కవర్ చేసుకుంటూ ఉన్నారంటే ఆమె కార్యకర్తకి ఆ హిజ్రా చేశాడు, ఈమె కాదు, ఇతను కాదు, ఆమె మీద దాడి చేయలేదని కవర్ చేసుకుంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినా ఆవిడ ఎంతగా అధికారాన్ని చేతిలో తీసుకునే వ్యక్తో మీకు ఒకటే ఉదాహరణ గతంలో చూసాం. ఇదే గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ విధంగా ఈ ఎమ్మెల్యే తన భర్త అనుచరులతో కలిపి వెళ్లి దాడి చేశారు. ఏమైనా యాక్షన్ వాళ్ళ మీద పోలీసులు తీసుకున్నారా? ప్రభుత్వం తీసుకుందా? అధికార దురహంకారం. ఈ విధంగా ఆ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి ఈ గుంటూరులో గాని రాష్ట్రంలో గాని ఏ మహిళ మీద ఏ దాడి చేసినా ఎవరి మీద ఏ దాడి చేసినా ప్రభుత్వం చట్టం చర్యలు తీసుకోదు ఈ కూటమి పాలనలో అని బరి తెగించి ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమంటే సీఐని సస్పెండ్ చేశామని చెప్తున్నారు, కానీ సీఐకి డైరెక్షన్స్ ఇచ్చింది ఆగమని చెప్పింది ఎమ్మెల్యే కదా. సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేయాల్సింది ఎమ్మెల్యేకి. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ కార్యకర్త వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టే కదా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మరి వాళ్ళ పార్టీ కాబట్టి ప్రతిపక్షాలైనా ప్రజలైనా ప్రశ్నిస్తూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక వీధిలో లైట్ వెలకపోయినా నాకు తెలిసిపోతుంది, నేనంత గ్రేటు అని చెప్తూ ఉంటారు కదా. మరి అదే వీధి లైట్ కింద ఒక మహిళని వివస్రణ చేస్తే 3 రోజుల వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వీడియోలు వైరల్ అయ్యాక సాక్షి మీడియా బయటకు తీసుకొచ్చాక ఆ తర్వాత మీరు ట్వీట్లు చేశారు తూతూ మంత్రంగా, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు బయటకు వచ్చేసాయి కాబట్టి. ఇంకో విషయం, హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి
ఒక మహిళ అయి ఉండి ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఈ రోజుకి 4-5 రోజులు గడిచింది, ఆవిడ ఎక్కడ దాక్కున్నారు హోంమంత్రి అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఎటువంటి స్పందన ఆవిడ నుంచి లేకపోవడానికి కారణం ఒకటే ఏంటంటే, చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైతే ఏదైనా కప్పిపుచ్చేస్తారా? సిఐఎల్ ట్రాన్స్ఫర్స్ లోని ఖైదీలకు పేరోల్స్ ఇవ్వడంలో మీరు బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు హోంమంత్రి పదవి ఇచ్చారు? ఒక మహిళల భద్రత, మీరు హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా భద్రత ఎంత దారుణంగా బజారుకి ఈడిస్తే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈ సంఘటన జరిగాక ఆ మహిళని మేము కలిసాము. ఆవిడ తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు, తీవ్రమైన కలత చెంది ఉన్నారు. అసలు ఈ సంఘటన జరగడం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశంలో పోయింది, పరువు పోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు. అలాగే ఈ యావత్తు మహిళా లోకం కూడా తీవ్రమైన క్షోభకు గురయ్యారు. మా తోటి మహిళకి ఇంత దారుణంగా మహిళ అని కూడా చూడకుండా బట్టలు విప్పి దాడి చేశారా, ఇంకేమి రక్షణ అనేసి ఈ రోజు యావత్ మహిళా లోకం కూడా క్షోభకు గురైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వ్యక్తే. మహిళా కమిషన్ ఎక్కడుంది? దగ్గరలోనే ఉంది మహిళా కమిషన్ ఆఫీసు. ఆవిడేమో 18వ తేదీ పరామర్శకు వచ్చారు, చూశాను. ఎవరైనా ఆవిడ వచ్చారంటే మేమందరం ఏమనుకున్నామంటే, ఓహో మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చారు, అలా తప్పు చేసిన వాళ్ళకి శిక్షించమని గట్టిగా ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇస్తారేమో అనుకుంటే ఆవిడ ఎంతసేపు కూడా ఆవిడ కాన్సన్ట్రేషన్, వీడియో ఎవరు బయటకు తీశారు, ఎవరు బయటికి రిలీజ్ చేశారు, ఇదే అంటున్నారు. అంటే సాక్ష్యంని కప్పిపుచ్చేట్టుగా చేసేయడమా దాని అర్థం అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ వీడియో గనక బయటికి రాకపోతే ఈ రోజు ఆవిడికి ఎటువంటి న్యాయం కూడా జరిగేది కాదు, ఆ మాత్రం కనీసం కేసు కట్టడం కూడా జరిగేది కాదు. ఆ వీడియో వైరల్ అవడం వల్లనే ఈ మాత్రం కేసు కట్టడం జరిగి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే పోనీ ఎంత అమానవీయ సంఘటన ఎక్కడో ఏదో అడవిలోనో ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది అనుకుంటే పోనీ అనుకోవచ్చు. రాష్ట్రంలో పరిపాలన అంతా జరుగుతూ ఉన్న ఈ గుంటూరులో, ఈ జిల్లాలో ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటన జరిగింది. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు నివసిస్తూ ఉన్నారు, అలాగే లోకేష్ గారు నివసిస్తూ ఉన్నారు, హోంమంత్రి గారు నివసిస్తూ ఉన్నారు, మహిళా కమిషన్ ఆఫీసులు ఉన్నాయి, అలాగే డీజీపీ ఆఫీస్ ఉంది. అయినా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎటువంటి భయం కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఒకటే నేను అడుగుతున్నాను, మీరు సొద్దపోస మాటలు మాట్లాడడం ఆపేసి అసలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న దుర్మార్గాల్ని ఖండించండి, వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ వేసేట్టుగా మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఇంకో విషయం కూడా అడుగుతున్నాను, మొన్ననే మా మహిళలందరూ కలిసి మీకేమో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల వల్ల చాలా మంది మహిళలు బాధించబడ్డారు, ఆ నాయకుల మీద చర్యలు తీసుకోండి, సుమోటోగా కేసులు పెట్టండి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గుంటూరుకి చెందిన నజీర్ అనే ఎమ్మెల్యే వాళ్ళ ఒక మహిళ బాధించబడింది అనేసి ఆ రోజు కంప్లైంట్ లో రాయడం జరిగింది. అలాగే ఆదిమూలం అనే ఎమ్మెల్యే వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులు గురయ్యారని కూడా చెప్పడం జరిగింది. అలాగే అరవ శ్రీధర్ అనే వ్యక్తి వల్ల ఒక మహిళ బాధించబడింది, వేధింపులు గురైంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే బిఆర్ నాయుడు అనే టీటీడీ చైర్మన్ వల్ల కూడా ఒక మహిళ వేధింపులు గురైంది అనేసి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు మీకు రాసి పెట్టి కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? దాని మీద మీకు ఎటువంటి చలనం లేదు, ఎటువంటి యాక్షన్ లేదు. అవన్నీ పక్కన పెడితే మొన్న కావలిలో, నెల్లూరు జిల్లా కావలిలో చూస్తాం, మా నాయకులు పూజితమ్మ లాంటి వాళ్ళందరూ వెళ్లి ఆ కుటుంబానికి పరామర్శ చేయడం జరిగింది. ఒక మహిళని వివస్త్రం చేశారు, అక్కడ వీడియోలు దొరకలేదు కదా, ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ లేదు తప్పు చేసిన వాళ్ళ మీద. అలాగే నిన్న విన్నాం, కడప జిల్లాలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి అనుచరులు ఒక మహిళను ఒక స్థల వివాదంలో కోట్లాటలో మహిళను జాకెట్ చింపేశారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటికి ఇంచుమించు 48 అవర్స్ కావస్తూ ఉంది కదా. ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ గాని, పోలీసులు గాని, సీఎం గాని, హోంమంత్రి గాని ఏం యాక్షన్ తీసుకున్నారు? మీకు ఇదేనా మహిళల భద్రత మీద ఉన్న చిత్తశుద్ధి అని నేను అడుగుతూ ఉన్నాను.
ఇంత దారుణంగా మహిళల భద్రత గాలి కుదిలేస్తారా? మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన, ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టడం వలన ఈ రోజు మహిళల భద్రత ఇలా గాలిలో దీపంలా అయిపోయిన పరిస్థితి. మరి మహిళలకి ఇలా రక్షణ లేని పరిస్థితి అయితే ఎలా బ్రతుకుతారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు ఈ కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన నిజంగా యావత్ ప్రభుత్వమే సిగ్గుపడాలి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళా హోంమంత్రి అయ్యి ఈ రోజు కూడా స్పందించకుండా దాక్కున్నందుకు హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంత దారుణమైన సంఘటన జరిగింది, ఎటువంటి చర్యలు తీసుకోకుండా 3 రోజులు లేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ మహిళకి గాని, మహిళ కుటుంబానికి గాని పూర్తిగా మా పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు కూడా ఆ రోజు దాడి జరిగినప్పుడు ఆమె నగలు, చైను, చెవుల్లోవి అన్ని లాగేసుకున్నారంట. వాళ్ళు ఇవ్వలేదంట ఆ మల్లెలమూర్తి అనే వ్యక్తి. అంటే మరి సీఎం ఏం చేస్తున్నారు, హోంమంత్రి ఏం చేస్తున్నారు? మరి 18వ తేదీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చింది, మరి కనీసం ఆ నగలు కూడా ఇప్పించలేకపోయారా? ఎందుకు ప్రభుత్వం, ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆ కుటుంబానికి కావలసిన న్యాయం చేయాలి, ఆ తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలి. అంతవరకు ఆ కుటుంబానికి అండగా మేముంటాము. అలాగే కుటుంబం తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు. ఈ రోజు తీసుకుంటే రోజుకి 4 మహిళల మీద హత్య గాని, అత్యాచారం గాని జరుగుతుంది. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే వరుసగా 3 సంఘటనలు మనం కొద్ది రోజుల్లోనే వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ కృష్ణబాబు కాలనీలో సంఘటన అవ్వచ్చు, నిన్న కడప జిల్లాలో జరిగిన సంఘటన అవ్వచ్చు, అంతకు ముందు కావలిలో జరిగిన సంఘటన అవ్వచ్చు. ఇలా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే మనం ఆ రోజు చూసాం, మహిళని చెట్టు కట్టి దాడి చేయడం జరిగింది. ఇన్ని సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మహిళల రక్షణ గాలి కొదిలేశారు. కాబట్టి రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళా విభాగం అంతా కూడా ఎవరి జిల్లాల్లో వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన, శాంతియుత నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా చెయ్యు అంబేద్కర్ గారు, మీరు రచించిన అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయండి. వీళ్ళు ఎంతసేపు కూడా పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి, ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మహిళల రక్షణ గాలి కొదిలేశారు. ఆ విషయం అంబేద్కర్ గారికి చెప్పడానికి, వినతి పత్రం ఇవ్వడానికి రేపు ఆ కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే ఖచ్చితంగా మా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పోలీసులు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అని విచారిస్తూ కొంతమంది ఇక్కడ ఉన్న వాడి శిల్పాలు తీసుకెళ్లాక ఎట్లా చూస్తారు? చాలా దారుణం అండి. నేను అదే చెప్తున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మీద, ఎంక్వైరీ చేయడం మీద, అలాగే దాని గురించి ఆదేశాలు ఆవిడిస్తారు అనుకుంటే వీడియో ఎలా వచ్చింది, ఎవరు బయటికి పెట్టారు అంటూ, అంటే ఆ సాక్ష్యం ఎలా బయటకు వచ్చింది అన్న విషయమే ఆవిడలో ఆతృత కనిపిస్తుంది తప్ప బాధిత మహిళకి న్యాయం చేయాలని గాని, బాధించిన వాడికి శిక్షించాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు, మహిళా కమిషన్ కి లేదు, అలాగే పోలీసులకి లేదు. కాబట్టి మరి వీళ్ళు శుద్ధపోస కబుర్లు చెప్తూ ఉంటారు కదా, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సిందిగా కోరుతున్నారు.